జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టపూర్ పీఏసీఎస్ చైర్మన్ నవీన్ పై కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు రైస్ మిల్లర్లు. తమకు నవీన్ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు చేశారు. రైతుల నుంచి ఒక బస్తాకు 2 నుంచి 3 కిలోల తరువు తీసేసి తనకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 15 లక్షలు పెట్టి పీఏసీఎస్ చైర్మన్ పదవి కొనుక్కున్నానని, ప్రతి రైస్ మిల్లర్ డబ్బులు ఇవ్వాలంటూ కూడా బెదిరిస్తున్నారని తెలిపారు. ఇక కొనుగోలు సజావుగా సాగుతున్న చైర్మన్ వేధింపులు ఎక్కువయ్యాయని, పీఏసీఎస్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని రైస్ మిల్లర్లు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ప్యాడీ సెంటర్లు సక్రమంగా మంచిగా రైస్ మిల్లర్లు కూడా చాలా బాగా తీసుకుంటున్నారు. దానికి మా సొసైటీ చైర్మన్ మెట్ల చిట్టపూర్ సొసైటీ చైర్మన్ నవీన్ గారు రైస్ మిల్ యజమాని దగ్గరికి వెళ్ళి రైతు దగ్గర ఎంతైనా కట్ చేసుకో, సంచికి 2 కిలో కట్ చేసుకుంటాం, 3 కిలో కట్ చేసుకుని ఇష్టము, కాకపోతే నాకు 5 లక్షలు డిమాండ్ చేస్తే ఆ రైస్ మిల్ ఓనర్ మా ఊరు ప్రజలకు చెప్పడం జరిగింది. ఊళ్ళో మేము ఊరు నుండి ఫోన్ చేసి నవీన్ వివరణ కలగగా, అవును నేను ఒకే చైర్మన్ కాలేను, 15 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు చేసుకుని చైర్మన్ కాబట్టి నాకు ఎట్లా డబ్బులు వస్తాయి, నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తాను అని చెప్పి ఆయన అనడం జరిగింది. కాబట్టి ఆయన మీద కలెక్టర్ గారు స్పందించి తక్షణమైన చర్య తీసుకొని ఆయన తొలగించి, ఇంతకుముందు కూడా పాత ధాన్యాన్ని కూడా ఆయన ఏంటంటే 100% ఒక్కొక్క సంచికి 3 కిలో చొప్పున కట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుండి రైస్ మిల్ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన మీద చర్య తీసుకొని ఆయన పదవి నుంచి